అమెరికా రాక్షసత్వం ఎట్లా ఉంటుందంటే, తన మాట వినకపోతే నరేంద్ర మోడీని దించడానికి కుట్రలు పన్నింది. ప్రాణాలు తీయడానికి కూడా కుట్రలు పన్నింది. మొన్న పుతిన్ ఆపినటువంటి సందర్భం గురించి విన్నాం. సరే, అది భవిష్యత్తులో చరిత్రలో చెప్తారు, భవిష్యత్తులో రాసే చరిత్రలో. అది పక్కన పెడితే, మోడీని అస్థిరపరచడానికి ఎన్ని కుట్రలు చేస్తున్నాడు ట్రంప్, ఎన్ని చేశారు ఇంతకుముందే ఆల్రెడీ. రైతుల ఉద్యమం పేరు దగ్గర నుంచి ఖలిస్తానీలను ప్రోత్సహించడం దాకా ఎన్ని దుర్మార్గాలు చేసుకొచ్చారు. బట్ మనది విశాలమైన దేశం, ఎత్తుకు పై ఎత్తులేసే మోడీ ఉన్నాడు కాబట్టి సరిపోయింది. కానీ వీళ్ళ రాక్షసత్వం ఎట్లా ఉంటుంది? పనామా అధ్యక్షుడిని వాళ్ళ దేశంలో ఇంటర్నల్ ఇష్యూస్ని బేస్ చేసేసుకుని మీ దగ్గర ప్రజాస్వామ్యం సక్రమంగా లేదని పట్టుకొచ్చి నిర్బంధించి 83 ఏళ్ల వయసు దాకా జైల్లో పెట్టి ఆ జైల్లోనే బ్రెయిన్ ట్యూమర్తో చచ్చిపోయేటట్టు చేసింది అమెరికా. అసలు వీడికి ఏంటి సంబంధం? పనామా అనేది ఒక దేశం కదా, ఆ దేశ అధ్యక్షుడిని వీళ్ళు పట్టుకొచ్చి నిర్బంధించిన రాక్షసత్వం. ఇప్పుడు ఇరాక్ అధ్యక్షుడిని ఏదో జీవాయుధాలు తయారు చేశాను ప్రపంచాన్ని మొత్తాన్ని నమ్మించి దాడి చేసి అతన్ని బంధించి అంతా చేస్తే ఒక్క ఆయుధం కాదు కదా, అణ్వాయుధం కూడా దొరకలేదు కనీసం. జీవాయుధాల సంగతి దేవుడారు. అయినా సరే అతను ప్రపంచానికి విరుద్ధం అని చెప్పి వాళ్ళ దేశం కోర్టులో అతనికి ఉరిశిక్ష వేసేయడం, చంపేయడం కూడా అయిపోయింది. అంతకంటే రాక్షసత్వం ఏంటి? ఇరాక్లో ఉన్న ఆయిల్ నిల్వలు వీళ్ళది, పనామాలో ఉన్నటువంటి మినరల్స్ నిల్వలు అమెరికావి. ఇప్పుడు వెనిజులా, ఒకప్పుడు వెనిజులా అమెరికా మిత్ర దేశాలు. వెనిజులా ఆయిల్ మీద అమెరికన్ ఆధిపత్యమే ఉండేది. అమెరికా సంస్థలే అక్కడ పెట్టుకుని కొన్నాయి. తర్వాత కమ్యూనిస్ట్ అయినటువంటి చాపేజ్ అక్కడ అధ్యక్షుడయ్యాడు, ప్రజలు ఎన్నుకున్నారు. దాంతో చాపేజ్ వచ్చాక మనకి ఇక్కడ కనుక ఇందిరాగాంధీ ప్రైవేట్ బ్యాంక్స్ని జాతీయం ఎట్లా చేసిందో, ప్రభుత్వ బ్యాంకుల కింద ఎట్లా మార్చిందో, అట్లాగే అక్కడ ఉన్నటువంటి పెట్రోల్ కంపెనీలన్నిటి జాతీయం చేశాడు. దాంతో అమెరికా ఇష్టారాజ్యంగా తవ్వుకుపోయేటటువంటిది. అంటే అక్కడ ఆయిల్ వాడు తవ్వుకుపోతాడు, 10 రూపాయలు ఇక్కడ పడేసిపోతాడు అనమాట. వాడు ప్రపంచం అంతా అమ్ముకుంటున్నాడు. లక్షల కోట్లు సంపాదించుకున్నది అమెరికా. దానికి చెక్ పెట్టాడు, పెట్టి ఆ డబ్బుల్ని వాళ్ళ దేశంలోనే తిప్పాడు చాపేజ్. అందుకనే కమ్యూనిస్ట్ ప్రభుత్వం ఆనాడు చాపేజ్ కావచ్చు, ఆ తర్వాత వచ్చినటువంటి మదురో కావచ్చు, కంటిన్యూగా ఎన్నికైంది. ఎందుకయ్యా అంటే ఆ ఆయిల్ నిల్వల మీద వచ్చినటువంటి సొమ్ముల్ని అక్కడ ప్రజలకే పంచిపెట్టారు వాళ్ళు. దాంతో ప్రజల్లో మంచి ఆదరణ వచ్చి కంటిన్యూగా చాపేజ్ గెలుస్తూ వచ్చాడు. చాపేజ్ మీద అమెరికా కుట్రలు ఫెయిల్ అయినాయి. అట్లాగే ఆ తర్వాత మదురో మీద కుట్రలు కూడా ఫెయిల్ అయినాయి. వీళ్ళు తిరుగుబాట్లు చేపిస్తే వితిన్ 2-3 డేస్లోనే మళ్ళీ వాళ్ళ ప్రభుత్వాలు ఎన్నికైనాయి. అందుకని ఈసారి ఏం చేశారు? సైన్యాన్ని కొనేశారు, డ్రగ్స్ అనే ఒక వంక పెట్టారు. అకస్మాత్తుగా వీళ్ళు ఎక్కడున్నారో అధ్యక్షుడు వాళ్ళ భార్యది గుర్తుపెట్టుకుని సైన్యాన్ని కొనేసి దన్మని వెళ్ళేసి బాంబులు వేసేసి ఆ బాంబులు హడావిలో ఉండగా దన్మని వీళ్ళిద్దరిని పట్టుకుని వచ్చేసారు. ఇప్పుడు వాళ్ళ న్యూయార్క్ కోర్టులో పెడతారు, ఆ తర్వాత జైల్లో ఉంచుతారు. డ్రగ్స్ అని చెప్పి వీడి దేశంలో డ్రగ్స్ అమ్మితే పట్టుకోవాలి, కానీ వాడి దేశంలో డ్రగ్స్ ఉంటే వీడి దేశం వాడు వచ్చి విచారణ చేయడం ఏంటి అంటే అంతే. అలాంటి రాక్షసత్వమే చేస్తుంది అమెరికా అనేటటువంటిది. ఇప్పుడు ఎందుకొని వెనిజులా ఆయిల్ మీద ఆధిపత్యం కోసం. ప్రపంచంలో హయ్యెస్ట్ ఆయిల్ నిల్వలు ఉన్నటువంటి దేశం అది, బంగారం ఉన్నటువంటి దేశం అది. కాబట్టి ఇప్పుడు ఆ రెండింటి మీద అంటే ఒక దొంగ దోపిడీదారు రాక్షసుడు తను ఎవరి నుంచి తవ్వుకుంటున్నారో వాళ్ళని దొంగను చూపెట్టడం, ఎవరికైతే హక్కు ఉందో వాళ్ళని దొంగలుగా చూపెట్టడం. అంటే నీ ఇంట్లో నగ ఉందంటే ఎత్తుకెళ్ళే దొంగ నిండే దొంగ అని చెప్పడం అనమాట. ఇప్పుడు దొంగే దొంగ నరుస్తున్నాడు అనమాట.